హలో దేర్. సో మనము లాస్ట్ వీడియోస్లో చార్జ్, కరెంట్, వోల్టేజ్, పవర్ అండ్ ఎనర్జీకి మధ్యలో రిలేషన్స్, వాటికి సంబంధించిన ఫార్ములాస్ చూసినాము. అండ్ ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్కి సంబంధించిన టోపాలజీలో ఎట్లాంటి ఫార్ములాస్ ఉంటాయనేది చూసినాము. తర్వాత నెట్వర్క్ ఎలిమెంట్స్ని బేసికల్గా లీనియర్, యాక్టివ్, బైలాటరల్, లీనియర్, నాన్ లీనియర్, యాక్టివ్, ప్యాసివ్, బైలాటరల్, యూనిలాటరల్ అండ్ ఇంకో రెండు ఎక్స్ట్రా క్లాసిఫికేషన్స్, లంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్, టైమ్ ఇన్వేరియంట్, టైమ్ వేరియంట్ అని చెప్పి క్లాసిఫై చేసుకుంటాము. అండ్ వీ ఆల్సో హ్యావ్ అదర్ క్లాసిఫికేషన్ కాల్డ్ ప్లేనార్ అండ్ నాన్ ప్లేనార్. సో వాటన్నింటి నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ఎక్కడైతే ఫార్ములాస్, గ్రాఫ్స్ని చూసి ఆన్సర్ చేయాలో వాటిని మాత్రమే బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసి లీనియర్, యాక్టివ్ అండ్ బైలాటరల్కి సంబంధించిన ఫార్ములాస్ రాసుకున్నాం. ఈ వీడియోలో మనకు ఏవైతే ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఫార్ములాస్ చూద్దాము. సో యాక్చువల్లీ మొత్తం 4 రకాల ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉంటాయి: రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అండ్ ఇంకొకటి మెమ్రిస్టర్. గేట్ ఎగ్జామ్లో అయితే ఈ మధ్య మెమ్రిస్టర్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బట్ ఏవైతే కన్వెన్షనల్ ఎగ్జామ్స్ ఉన్నాయో గేట్ కాకుండా మిగతావి, వాటిలో మెమ్రిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఇంకా ఇంట్రడ్యూస్ కాలేదు. సో వీఆర్ గోయింగ్ టు లిమిట్ అవర్ సెల్స్ టు రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అండ్ దేర్ అసోసియేటెడ్ ప్రాపర్టీస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. సో ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించిన ఫార్ములాస్ పైన యూజువల్లీ క్వశ్చన్స్ పడ్డాన్ని మనం ఎగ్జామ్లో చూస్తాం. మనం మూడింటికి సంబంధించిన ఫార్ములాస్లో ఒక కొలీనియర్, ఒక కొరిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే వాటిని గుర్తుపెట్టుకోవడం కష్టం. సో రెసిస్టెన్స్కి సంబంధించిన ఈ ఫార్ములా అందరికీ తెలుసు, రో ఎల్ బై ఏ. బట్ రెసిస్టెన్స్కి సంబంధించిన ఇన్వర్స్ కండక్టెన్స్ని కానీ మనం దానికి సంబంధించిన ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే దాన్ని చూసుకుంటూ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్కి సంబంధించిన ఫార్ములాస్ రాయడం ఈజీ అవుతుంది. సో లెట్ మీ షో యూ హౌ దట్ ఈస్ డన్. కండక్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. కండక్టెన్స్ అంటే అలవెన్స్ టు ద కరెంట్, ఇండక్టెన్స్ అంటే అలవెన్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, కెపాసిటెన్స్ అంటే అలవెన్స్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ మెటీరియల్కి సంబంధించిన డిస్టింగ్విషింగ్ ప్రాపర్టీస్ ఏవి ఉంటాయి? కండక్టెన్స్లో కండక్టివిటీ, ఇండక్టెన్స్లో పర్మియబిలిటీ, కెపాసిటెన్స్లో పర్మిటివిటీ. అండ్ వీటికి అసోసియేటెడ్గా మనకు లీనియర్ డైమెన్షన్స్ ఉంటాయి. లీనియర్ డైమెన్షన్స్ అన్నింటిలో కూడా సేమ్, ఏ బై ఎల్, ఏ బై ఎల్, ఏ బై ఎల్. బట్ ఇండక్టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనకు ఏదైతే కండక్టర్ ఉంటుందో కండక్టర్కి లెంత్ ఉంటుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అంటే కోర్కి సంబంధించిన ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. సో ఆ రెండింటిని ఒకటే దానిలో ఇంక్లూడ్ చేయాలి మనము అని అంటే వీ నీడ్ టు మల్టిప్లై n స్క్వేర్ టు ద ఇండక్టెన్స్. సో ద ఫార్ములా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫార్ములా ఈజ్ గోయింగ్ టు బీ సేమ్. కాకపోతే ఇండక్టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ టర్న్స్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి అది పెట్టాలని గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా చూడడానికి కానీ గుర్తుపెట్టుకోవడానికి కానీ మనకి ఈజీగా ఉంటుంది. రెసిస్టెన్స్కి సంబంధించిన లీనియారిటీ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఓమ్స్ లా. ఇండక్టెన్స్కి సంబంధించింది ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఫారడేస్ లా. యాక్చువల్గా కెపాసిటర్కి సంబంధించిన ఈక్వేషన్ మనం యాంపియర్స్ లా నుంచి ఇండైరెక్ట్గా డిరైవ్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ యాంపియర్స్ లాని నేను మెన్షన్ చేయట్లేదు. యాంపియర్స్ లా విత్ ద మోడిఫికేషన్ ఆఫ్ మ్యాక్స్వెల్, దాంతో మనకి ఫార్ములా వస్తుంది. బట్ లీనియారిటీకి సంబంధించిన ఫార్ములా రెసిస్టెన్స్కి సంబంధించి V ఈజ్ ఈక్వల్స్ టు IR, ఇండక్టెన్స్కి సంబంధించి Ψ ఈజ్ ఈక్వల్స్ టు LI విచ్ ఈజ్ ఈక్వల్స్ టు N5, కెపాసిటెన్స్కి సంబంధించి Q ఈజ్ ఈక్వల్స్ టు CV. ఇవి ఈ ఎలిమెంట్స్కి సంబంధించిన లీనియారిటీ ఫార్ములాస్. మనకు తెలుసు రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఈ మూడు కూడా లీనియర్ ఎలిమెంట్సే. సో వాటికి సంబంధించిన లీనియారిటీని మనం ఎక్స్ప్రెస్ చేయాలి అంటే చూసింగానే గుర్తుపట్టాలి అని అంటే దీస్ ఆర్ ద ఫార్ములాస్ దట్ వీ నీడ్ టు యూస్. సో ఇండక్టెన్స్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ Ψ ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ I అన్న ఫార్ములా, కెపాసిటర్కి Q ఈజ్ ఈక్వల్స్ టు CV అన్న ఫార్ములా, రెసిస్టర్కి V ఈజ్ ఈక్వల్స్ టు IR అన్న ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం, రైట్?